తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కమిటీ సమావేశం ఈ రోజు నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా టీయూజేఏసీ అధ్యక్షురాలుగా చిలుక శారదను, ప్రధాన కార్యదర్శిగా దేవక్కను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి మోత్కూర్ మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డ్స్ ఇవ్వాలని, 250 గజాల ఇండ్ల స్థలం ఇవ్వాలని, 25,000 పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే డిసెంబర్ 3వ తేదీ హైదరాబాదులో జరగబోయే శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా వేల సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొని శ్రీకాంతచారి విగ్రహానికి పూలాభిషేకం చేసి శ్రీకాంతాచారి వర్ధంతిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూజేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాజుల యాదగిరి, ఆర్గనైజేషన్ సెక్రటరీ పి జయకృష్ణ, ఎస్ రాజయ్య, టీయూజేఏసీ కళాకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దోమ చంద్రకళ మరియు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఎవరికి వాళ్ళంగా ఇప్పుడు మనం అంటారు కదా, శివునికి మనం పాలు పోయాలంటే అందరూ ఒక ఏమంటారు గంటడు పాలు తీసుకొని వచ్చి శివుని పోయాలంటే అనుకుంటా నేను ఒక చివరికి పాలు ఇవ్వలేదైతే నీళ్ళు పోసి డిపార్ట్మెంట్ ఉంటుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఉద్యమకారులు ఉంటారు, అన్ని సంఘాల వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉంటారు, మంత్రులు కూడా కొద్దిమంది వస్తారు, ముఖ్యమంత్రి కూడా వస్తే రావచ్చు కూడా చెప్పలేము. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా భారత్ నగర్లో మన శారదక్క ఆధ్వర్యంలో, దేవక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ సమావేశం జరిగింది. ఈ సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలుగా శారదక్కను, ప్రధాన కార్యదర్శిగా దేవక్క గారికి నిర్ణయించడం జరిగింది. ఇది ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లాలో చాలా గర్వపడవలసిన విషయము ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే శారదక్క ముందుకొచ్చి అన్ని ఉద్యమాలలో, అన్ని మీటింగ్లలో పాల్గొని నేను కూడా ఉంటా, నా వంతు కూడా నేను ఒక 100 మందిని తీసుకొచ్చే సత్తా కూడా నేను చేయగలుగుతానని ప్రతి ఒక్క మీటింగ్కి వచ్చి ఆమె నిర్ణయించుకుంటుంది. రేపు జరగబోయే డిసెంబర్ 3 తారీఖు నాడు శ్రీకాంతాచారి వర్ధంతి రోజు ఆమె ఖచ్చితంగా 50 నుంచి 100 మందిని తీసుకొస్తా అని అభయం ఇస్తుంది. అదే విధానంగా రావాలి. ఇప్పుడు కనుక ఈ ఉద్యమకారులందరూ మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ రోజు మనకు ఏదైనా ఒక మంచి వార్త, శుభవార్త మన గవర్నమెంట్ ఏదో విధంగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ అవుతుంది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కూడా జరుగుతుంది. అందు గురించి మనకు 250 గజాల జాగా, 25,000 రూపాయల పెంచిని, మనకు గుర్తింపు కార్డులు కంపల్సరీ గుర్తింపు ఇచ్చి మన గుర్తింపు కార్డు కావాలి. ఎక్కడ పోయినా కానీ నేను తెలంగాణ ఉద్యమకారుని, నేను ఉద్యమం చేసిన అని ఒక గుర్తింపు కార్డు చూపెట్టుకుంటే మనకి ఏది పోయినా కానీ బాగుంటుందని ఈ మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి వచ్చి చేస్తున్నాం. రోజున తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జనరల్బాడీ సమావేశం జరుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వంటావార్పు కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్కి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కేసులు వేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లాంటి దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు, జైళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మహోద్ధృతమైనటువంటి ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు వచ్చింది, కానీ తెలంగాణ ఉద్యమకారులకంటూ ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం 250 గజాల స్థలం ఇవ్వాలని, ఇంటి స్థలం ఇవ్వాలని, ఒక 25,000 పెన్షన్ ఇవ్వాలని ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వమే ప్రకటించింది కూడా. కానీ మేమేమంటున్నామంటే వాటిని అమలు చేయండి. మీరు ఆల్రెడీ వచ్చి 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది కదా,
ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు కదా, ఇప్పుడు కూడా మీరు కూడా కాలయాపన చేస్తూ దీన్ని దాటవేస్తే ఉద్యమకారుల పరిస్థితి ఏంటిది అనేటువంటి ఆలోచనతోని రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు శ్రీకాంతాచారి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ అమరవీరుడు మలిదశ అమరవీరుడు శ్రీకాంతాచారి యొక్క విగ్రహం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్నది. ఆ ఎల్బీనగర్లో వేలాది మందితోని మేము అక్కడ కార్యక్రమాన్ని చేయబడతా ఉన్నాం. మొదటగా పూలాభిషేకం జరుగుతుంది. తర్వాత అవసరం అనుకుంటే అక్కడ పెద్ద ఎత్తున మరి బహిరంగ సభ కూడా జరుగుతుంది. అనేక మంది మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి ఉద్యమకారులు, అనేక సంఘాల ప్రజలు, సంఘం యొక్క అన్ని సంఘాల ఉద్యమకారులందరూ కూడా అక్కడికి ఆ రోజున పెద్ద ఎత్తున రాబోతున్నారు. మనం కూడా అక్కడికి తరలి వెళ్ళాలని, ఆ యొక్క శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయప్రదంగా జరపాలని ఈ యొక్క కార్యక్రమంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంగా ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకు మరి వేములవాడ సిరిసిల్ల జిల్లాకు ఇప్పటి వరకు కూడా మాకు కార్యకర్తలుగానే ఉన్నారు. ఇప్పుడు కమిటీగా ప్రకటన చేయడం జరిగింది. ఈ సిరిసిల్ల జిల్లాకు మరి టీయూజేఏసీ అధ్యక్షురాలిగా చిలుక శారద గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి దేవక్క గారిని నియమించడం జరిగింది. వాళ్ళిద్దరూ కూర్చొని ఇక్కడ జిల్లా కమిటీని మొత్తం అన్ని జిల్లాల నుండి, అన్ని మండలాల నుండి తీసుకొని మరి ఈ యొక్క జిల్లా కమిటీని వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. డిసెంబర్ 3వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి ఉద్యమకారులంతా కూడా, అక్కలు, చెల్లెళ్ళు, ఇక్కడ చాలామంది మహిళా అక్కలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. డిసెంబర్ 3వ తారీఖు ప్రోగ్రాం సక్సెస్ చేయాలని.